హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి లోకేష్ గారి రెడ్ బుక్ ఏదైతే అధికారులు తమను ఇబ్బంది పెట్టిన వారందరి పేరుని కూడా ఆ రెడ్ బుక్‌లో ఎక్కిస్తున్నా అని చెప్పారో, ఇప్పుడు దానిపైన ఒక ఇష్యూ అయితే జరుగుతుంది. సో, అధికారులు అందరూ కూడా సీఐడీకి కంప్లెయింట్ చేయడం జరిగింది. వాట్సాప్‌లో లోకేష్ గారికి నోటీసులు కూడా అందజేశారు. ఇలా అధికారుల పేర్లు రెడ్ బుక్‌లో రాసుకుంటున్నామని, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రతాపం వాళ్ళపైన చూపిస్తామని చెప్పడం అనేది నిజంగా అది ఒక చట్టపరమైన తప్పిదం అని చెప్పేసి అధికారులైతే సీఐడీ వాళ్ళకి కంప్లెయింట్ చేశారు. సో, దీని పట్ల లోకేష్ గారు వాట్సాప్‌లో నోటీసులు కూడా అందుకున్నారు. మరి దీని విషయంలో లోకేష్ గారి పట్ల ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? నిజంగా ఇవి చర్యలు తీసుకునే పరమైన అంశాలేనా? ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. మేడం నమస్కారం మేడం. నమస్తే అమ్మా. అంటే ఎర్ర బుక్‌లో పేర్లు రాస్తూ వస్తున్నానని చెప్పేసి లోకేష్ గారు బహిర్గతంగా చాలా సార్లు చెప్పడం కూడా చూస్తున్నాం. అంటే తమను ఇబ్బంది పెట్టిన అధికారులు కానివ్వండి, పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరి పేర్లు అక్కడ రాస్తున్నాం. తాము అధికారంలోకి వచ్చాక వీళ్ళ అంతు తేలుస్తాం అని చెప్పేసి కూడా బహిర్గతంగా ఎన్నోసార్లు కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు దీని పట్ల అధికారులు చాలామంది కంప్లెయింట్ చేశారు. ఇప్పుడు నోటీసులు కూడా అందుకున్నారు. మరి ఏం జరగచ్చంటారు? నోటీసు కంపల్సరీ ఇవ్వాలమ్మా. ఏంటంటే ఇప్పుడు అధికారులు అంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్. వాళ్ళ పేరున ఏదో వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, వాళ్ళకి నేను నా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను అని బయట వాళ్ళందరికీ చెప్తే వీళ్ళ పరువు పోతుంది కదా అక్కడ. ప్రజెంట్ ఉన్న ఆఫీసర్స్ వాల్యూ ఉండదు అక్కడ. సో అందుకని వాళ్ళు కేసు ఫైల్ చేసి ఉండొచ్చు. నోటీస్ ఈయన తీసుకోకపోతే కనుక వాట్సాప్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపిస్తే అది నువ్వు తీసుకున్నా లేకపోయినా యాక్సెప్ట్ చేసినట్టే అర్థం. నీకు నోటీస్ సర్వ్ చేసినట్టే మేము. సో అందుకని పంపించారనమాట. సో ఇక దీని మీద ఏమైనా కేసులు అవుతాయా అంటే ఇలాంటి వాటి మీద కేసులు ఇప్పటికే బోల్డ్ లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి కేసులు పెట్టుకొని కూర్చోరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు పెట్టమన్నారు కాబట్టి పెట్టారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు యాక్షన్ తీసుకుంటానని అంటున్నారు కాబట్టి లోకేష్ బాబు వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్న తెలివితేటలు నేర్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే మేధావులు చేసేదాకా చెప్పరు. రెడ్ బుక్లో రాసుకోండి, బ్లాక్ బుక్లో రాసుకోండి, దేంట్లోనే వాట్ ఎవర్ ఇట్ మే మీరు రాసుకోండి. కానీ మీరు బహిర్గతం చేయవలసిన అవసరం లేదు, చెప్పనవసరం లేదు. ఏదైనా చేయొచ్చు, ఎవరైనా అంతే అమ్మా. ఇప్పుడు ఇంకొక పార్టీ ఉంది, ఇప్పుడు ఓడిపోయిన పార్టీ ఉంది అంటే గెలిచిన పార్టీకి ఈ ఓడిపోయిన పార్టీ తాలూకు వాళ్ళు నచ్చరు. వాళ్ళు నేను వచ్చిన తర్వాత తీస్తాను అని అనక్కర్లేదు. నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళని ఎలాగా ఉంచావు, తీసేస్తావు. సో ఈ మాట మనం వాళ్ళని అనక్కర్లేదు. కావాలని వాంటెడ్లీ గొడవ పెట్టుకుని ఆయన అలా చేయకూడదు. అబ్బాయి అంటే చిన్నతనం, ఇంకా ఆయనకి అనుభవం లేదు అంతే. అదే చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఆయన మాట్లాడేటప్పుడు చూడండి ఎంత పొలైట్గా ఉంటుంది. అంటే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. అలా చేయనక్కర్లేదు. ఆయన ఆల్రెడీ ఆయన మేధావి, అంత మేధావి కాబట్టి అంతవరకు ఆ పొజిషన్ వరకు వెళ్ళారు. ఈ రెడ్ బుక్ది, గ్రీన్ బుక్లు, బ్లాక్ బుక్లు అది మన పర్సనల్ డైరీ అంతే. దాంట్లో మనం ఏమి రాసుకున్నా ఎవరికి సంబంధం ఉండదు. దాన్ని పట్టుకుని కేసులు అయిపోతాయి, కేసులు పెట్టేస్తారు అన్న సమస్య లేదు. ఇది లైవ్గా ఒక మీడియా పరంగా ఒక సభలో అధికారులు కానివ్వండి, పొలిటీషియన్స్ కానీ బెదిరిస్తున్నట్టే కదా మేడం? దీని బెదిరించడం కాదమ్మా, ఉక్రోషం. ఇప్పుడు నేను ఓడిపోయాను, ఉక్రోషం ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా, అది ఎలా వెళ్ళబుచ్చుకోవాలి నేను ప్రజల దగ్గర? నేను వచ్చిన తర్వాత వీళ్ళని ఏదో చేస్తారు, ఏదో మాట వరుసకు అంటారు అంతేకాని అది మనం ఏదో పట్టుకొని చేయక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి. అందుకని వాళ్ళు ఏమైనా నోటీసెస్ సర్వ్ చేసి ఉండొచ్చు. అందుకే ఆయన అలా అనకూడదు. ఫస్ట్ ఏంటంటే లోకేష్ బాబు అలా అనకూడదు, ఎవరిని ఉద్దేశపూర్వకంగా అనకూడదు. అలాగంటే మాత్రం నేరం. నీ మీద నేను కేసు పెడతాను, నేను ప్రభుత్వంలోకి వచ్చాక తర్వాత చూసుకోవచ్చు. అవన్నీ మీరు నోట్ చేసుకుంటున్నారు కదా, నోట్ చేసుకోండి, వచ్చిన తర్వాత చూపించండి. అంతవరకు మనం బహిర్గతం చేయక్కర్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసు. ప్రజలకు చెప్పవలసిన అవసరం లేదు. అది చెప్పి చెయ్యరు, ఏ గవర్నమెంటు చెప్పదు. ప్రజలకు నచ్చినది ఏ పని గవర్నమెంట్ చేయదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ మాట వినేటట్టు వాళ్ళు చూసుకుంటారు. లేకపోతే ప్రభుత్వాలు నడవు. ప్రజలకు నచ్చిన మనుషులు ఎంతమంది ఉంటారమ్మా? మనకి ఏమైనా అందులో అనుభవం ఉంటుందా? ఒక డిపార్ట్మెంట్లో అనుభవం ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్లో మనకు అనుభవం ఉండదు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళమే అయి ఉంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి అనేది నాకు తెలుస్తుంది. న్యాయంగా చూస్తే న్యాయపరంగా ఏముంది అనేది నాకు తెలుసు. వేరే రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందరినీ నేను కంట్రోల్ చేయలేను కదా. సో ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళని పెట్టుకుంటారు. ఈ మాట మనం అనక్కర్లేదు, ప్రతి ప్రజలకి తెలుసు అది.
ఓటర్స్ పిచ్చోళ్ళేం కాదు కదా, ప్రతి ఓటర్కి తెలుసు నాయకులకి ఎంత తెలివితేటలు ఉన్నాయో, నాయకుల కన్నా ప్రజలకి అంతకన్నా ఎక్కువ ఉన్నాయి తెలివితేటలు. సో బుక్లో మెన్షన్ చేసుకున్నామని చెప్పనక్కర్లేదు, బహిర్గతం చేయనక్కర్లేదు, అది మాత్రం తప్పే. మరి ఎలాగో ఈ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఎటువంటి యాక్షన్ తీసుకునే అవసరం అయితే లేదు. మరి ఎందుకు ఈ నోటీసులు ఇచ్చినట్టు? దాంట్లో ఏముంటుంది? అంటే ఇంకోసారి చెయ్యొద్దనా? ఎస్, ఈ నోటీస్ ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రజల్లోని ఇలాంటి దుష్ప్రచారం చెయ్యొద్దు అని హింట్ అనమాట. వాళ్ళు ఆ నోటీసులో మెన్షన్ చేసి ఉండొచ్చు, మనం చూడలేదు, మనకేమి మీడియాస్లోని ఆ నోటీస్ నేను పెట్టలేరు కదా, వాళ్ళకి అది తెలుసు, నోటీస్ తీసుకున్న వాళ్ళకి తెలుసు దేని గురించి వాళ్ళకి నోటీస్ వచ్చింది అని. ఇక పైన ప్రసంగాలు చేసేటప్పుడు ఏ అఫీషియల్స్ని కూడా, పవర్లో ఉన్న అఫీషియల్స్ని ఇలా ప్రొవోక్ చేస్తూ ప్రజల దగ్గర వాళ్ళని దుష్ప్రచారం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ పోలీస్ వాళ్ళే అవనండి, ఏ ఎంప్లాయీస్ని కూడా, డ్యూటీలో ఉన్న ఎంప్లాయీస్ని మనం వ్యాఖ్యానించకూడదు. ఉద్దేశపూర్వకంగా కానివ్వండి, లేకపోయినా కూడా వాళ్ళని వ్యాఖ్యానించడం చాలా నేరం. ఇప్పుడు నోటీసులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇటువంటి కామెంట్స్ లోకేష్ గారు కనుక చేస్తే ఏమైనా యాక్షన్ తీసుకునే దాని మీద తగిన చట్టచర్య తీసుకుంటారు, అది మెన్షన్ చేస్తారు అందులో. ఎలాంటి ఇప్పుడు కనుక ఆపకపోతే ఫర్దర్గా మీరు ఇలాంటి కామెంట్స్ కనుక చేస్తే ఈ చట్ట ప్రకారంగా మీ మీద కేసు నమోదు చేయబడుతుంది, దానికి మీరు శిక్షార్హులు అని ఆల్రెడీ సర్వ్ చేసి ఉంటారు, వాళ్ళు జాగ్రత్త పడాలి. ఈ ఎర్ర బుక్ అనేది మనం కొత్తదేం కాదు. అంతకుముందు లోకేష్ గారు మన రేవంత్ రెడ్డి గారు కూడా తను ఓటుకు నోటు కేసులు అరెస్ట్ చేసినప్పుడు ఎర్ర పుస్తకంలో అందరి పేరు రాసుకున్నాను, అధికారంలో వచ్చాక అంత తేలుస్తాను ఆయన కూడా చెప్పడం చూస్తున్నాం. ఇప్పుడు లోకేష్ గారు మొత్తం చూస్తున్నాం. మొత్తం ట్రెండ్ అనమాట. ఏంటంటే పొలిటీషియన్స్ అని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం ఉండొచ్చు. సో రెడ్ బుక్ అని ఒకరు పెట్టుకుంటారు, బ్లాక్ అని కొంతమంది, ఎవరైనా డైరీ ఏదైనా పర్సనల్ డైరీ రాసుకుంటారు. ఎర్ర బుక్కు అంటే ఏంటంటే నోటెడ్ చేసుకున్నాను అంటే చాలా కక్షతోటి ఉన్నాను అని అర్థం అనుకో. వీళ్ళ మీద నేను అతి త్వరలో యాక్షన్ తీసుకోబోతున్నాను అని వాళ్ళు మనసులో నిర్ణయించుకొని ఆ రెడ్ బుక్ అనేది ఒక డైరీ ఏదో కొనుక్కొని వాళ్ళు రాసుకుంటారు. అంటే మేనిఫెస్టో కింద అనమాట. వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఏమేమి ఇంప్లిమెంట్ చేయగలను, ఏ విషయం మీద చేయగలను, ఎవరు నాకు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళ పేర్లు అందులో మెన్షన్ చేసుకుని వాళ్ళ మీద చట్టపరంగా కానీ లేకపోతే వాళ్ళ పవర్ పరంగానైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. రేవంత్ గారు వచ్చాక చాలామంది అధికారులను అటు ఇటు మార్చేయడం, తీసేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఇండైరెక్ట్గా లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు అనుకోవచ్చా మేడం? అది కామన్ అమ్మా. ఇప్పుడు ఒక పార్టీలో చేసిన గవర్నమెంట్ ఆఫీసర్స్ని వేరే పార్టీ వచ్చింది అంటే ఎప్పుడు కూడా ఉండదు. ఇప్పుడు మనం కేసీఆర్ గారిదే చూద్దాం, ముందు కాంగ్రెస్ పార్టీ ఉండేది, మన రాజశేఖర్ రెడ్డి గారిది. అప్పుడున్న ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారా? ఉండరు కదా. అలాగని మనం అనుకుంటాం ఏంటని, వీళ్ళు ఉండరు కదా. ప్రతి వాడికి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఎప్పుడు వీళ్ళే ఉంటారా? ఈ ఆఫీసర్సే ఉంటారా? వీళ్ళ పీరియడ్ అయిపోయింది, ఇంకొక ఆఫీసర్ వస్తాడు. ఇదేదో వాళ్ళ మీద కక్ష సాధింపుగా చేసిన పని కాదు. వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. వీళ్ళొక్కళ్ళే కాదు కదమ్మా, అందులో బ్రిలియంట్స్ అందరూ బోల్డ్ మంది ఉంటారు, బ్రిలియంట్స్, వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. వాళ్ళ వర్క్ కూడా మనం తీసుకోవాలి కదా. అలానే ఎందుకు అనుకోవద్దు కదా. అలాగ ఉంటుంది. అంతేకాని ఎప్పుడూ కంటిన్యూగా ఫ్రమ్ ద బిగినింగ్ రిటైర్మెంట్ అయ్యేదాకా ఒక్కళ్ళే ఉండాలా సీఎస్ గాను, ఎంతమంది సీఎంలు వచ్చినాను, అలా ఉండదు. వీళ్ళ పీరియడ్లో వీళ్ళు ఉంచుకున్నారు. నెక్స్ట్ వచ్చినప్పుడు వీళ్ళ పని వాళ్ళకి నచ్చదో లేకపోతే వాళ్ళు సీక్రెసీ మెయింటైన్ చేయరానో ఏదో ఒక నెపంతో వాళ్ళని దాన్ని మనం మెన్షన్ చేయనక్కర్లేదు, అది అందరికీ తెలుసు మనకి. ప్రతి గవర్నమెంట్ వచ్చిందంటే మొత్తం స్టాఫ్ అంతా కదిలిపోతుంది, తీసేస్తారు ఎవరిని